హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివిఎస్ వ్లాగ్స్. అవును, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మా అమ్మమ్మ మునిగాకు పౌడర్ అయితే చేస్తుందన్నమాట. ఈరోజు ఆ రెసిపీ ఏంటో చూసిద్దాం రండి. ముందుగా అమ్మమ్మ మార్నింగే ఈ మునిగాకుని కలెక్ట్ చేసి అప్పటిదప్పుడే వాష్ చేసేసిందనమాట. ఆ ఆకు వెట్నెస్ అంతా పోయే వరకు డ్రై చేసిందనమాట. సేమ్ ప్రాసెస్ కరివేపాకు కూడా చేయాలి. మన మునిగాకు పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. మునిగాకు, ఎండుమిర్చి, వెల్లి ఉల్లిపాయలు, కరివేపాకు, చింతపండు, ధనియాలు, నువ్వులు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు అండ్ జీలకర్ర. సో ఇప్పుడు స్టవ్ పై ఒక బేసిన్ అయితే పెట్టుకొని అందులో కరివేపాకుని అయితే వేసుకొని అది కరకర అనే వరకు దాన్ని నీట్గా రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మెల్లమెల్లగా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ మన మునిగాకు కూడా చేసుకోవాలి. మేమైతే ఈ మునిగాకు పౌడర్ని ట్వైస్ అని ఇయర్ చేసుకుంటామన్నమాట. కంపల్సరీ ఉండాలి దోశకైనా ఇడ్లీకైనా. ఈ మునిగాకు పౌడర్ని చేసేది మాత్రం మా అమ్మమ్మే. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని వంటకాలు అమ్మమ్మల ఇంటికి వస్తే మా అమ్మమ్మనే చేస్తుంది. ఈ మునగాకు పౌడర్ దేంట్లోనైనా వేసుకొని తినచ్చు. అన్నంలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు. అన్నంలోనైతే అద్భుతం, ఇడ్లీలో అయితే అమోఘం. ఇక దోశకి గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో మన మునగాకుని రోస్ట్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టాలన్నమాట. అందులో కొంచెం ఆయిల్ వేసి ఇంతకుముందు చూపించా కదా ఆ పప్పులన్నీ వేసుకోవాలి. మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. సో అన్నీ ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేయించుకోవాలన్నమాట. ఈ రెసిపీకి అయితే చాలా టైం అండ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి అది ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు నువ్వులను కూడా అమ్మమ్మ వేయించేస్తుంది అనమాట. అదే రోస్ట్ చేస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే అమ్మమ్మ ఆల్రౌండర్ అనమాట. ప్రతి ఒక్క పని చేస్తుంది అమ్మమ్మ. అసలు ఒక పని చేస్తూ ఇంకో పనిని ఎలా చేయాలి అనేది మా అమ్మమ్మని చూసి నేర్చుకోవచ్చు అనమాట. సో ఎండుమిరపకాయలను కూడా వేయించేసింది అనమాట. జస్ట్ ఒక 2 minutes చాలు అన్నీ వేయించితే. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేయించాలి. తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని ఒక ఫైన్ పౌడర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చింతపండుతో సహా అన్నిటినీ రోస్ట్ చేసేసిందనమాట మా అమ్మమ్మ. సో ఇట్స్ టైమ్ ఫర్ గ్రైండింగ్. సో అన్నిటిని ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో అమ్మమ్మ ఇది స్టోర్ చేసేస్తుంది అనమాట. ఇది ఒక 6 months వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.